సనాతన్ ధర్మ ఈ పేరు చాలాసార్లు వినే ఉంటారు. అసలు సనాతన్ ధర్మ అంటే ఏంటి, అసలు సనాతన్ ధర్మం మనకి ఏం చెప్తుందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడండి. లాస్ట్కి నచ్చనట్లయితే డిస్లైక్ చేయండి. ఈ సనాతన్ ధర్మ అనే పదం 19వ శతాబ్దంలో భగవద్గీత నుండి తీసుకున్నారు. అండ్ ఇది 15th చాప్టర్ 7th శ్లోకాలో ఉంటుంది. అసలు సనాతన్ ధర్మ అంటే ఏంటి అంటే ఒక మనిషి నేచర్తో ఎలా బ్రతకాలో చెప్పుతుంది. అండ్ ఇలా ఒక లైఫ్లో ఒక వేని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దేవుణ్ణి పూజించు అని చెప్పదు, కానీ పూజిస్తే ఎలా పూజించాలి, ఎందుకు పూజించాలో చెప్పుతుంది. దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే ఇంక ఈజీగా అర్థమవుతుంది. మెయిన్గా ఇందులో నాకు 3 కాన్సెప్ట్స్ నచ్చినవి. అండ్ ఇవి నా లైఫ్లో గోల్ మీద ఎలా ఫోకస్గా ఉండాలో అర్థమైంది. అవేంటో చెప్తూ ఉంటా, వినండి. నెంబర్ 1, పరమాత్మ. దీని గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. పరమాత్మ అంటే ఒక ప్రైమరీ క్రియేషన్ అని చెప్పచ్చు. అంటే ఎవరికి వాళ్ళు పూజించే దేవుడిగా భావిస్తారు. కానీ సింపుల్గా చెప్పాలి అంటే రంగు రూపం లేని ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్ అని చెప్పచ్చు. ఈ పరమాత్మ అనేది సృష్టి స్టార్ట్ కాక ముందు నుండి సృష్టి అయిపోయేంత వరకు ఉంటుంది. కానీ ఈ మధ్యలో రూపాలను ధరిస్తూ ఉంటుంది. సో పరమాత్మ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటా. ఇక సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి పురుష ప్రకృతి. పురుష అంటే శాశ్వతంగా నిలిచిపోయే భాగం. అదే ప్రకృతి అంటే శక్తి. దీన్ని ప్రతి ప్రాణమున్న జీవి ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అండ్ దీనికి రంగు, రూపం, రుచి ఇలాంటి ఎన్నో లక్షణాలు కూడా ఉంటవి. ఇక ఈ 2 కాన్సెప్ట్స్ ఎందుకు చెప్పానో థర్డ్ కాన్సెప్ట్లో అర్థమవుతుంది. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి త్రిగుణాలు. ఈ త్రిగుణాలు అనేది సెకండ్ కాన్సెప్ట్లో ప్రకృతికి ఉంటుంది అండ్ ప్రాణజీవికి ఉంటుంది. ఇందులో మెయిన్గా సత్వ, రజో, తమో అనే 3 గుణాలు ఉంటవి. సత్వ అంటే గుడ్నెస్ కి, రజ అంటే ప్లెజర్స్ కి, తమో అంటే డార్క్నెస్ కి సంబంధించి ఉంటుంది. ఈ త్రిగుణాలలో సత్వ, రజో, తమోని ఇంకొంచెం డీప్గా వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. ఇందులో ఫస్ట్ వన్ తమో గుణం. ఇది నెగిటివిటీకి సంబంధించి ఉంటుంది. ఇందులో ఉన్న వాళ్ళు అజ్ఞానం, సోమరితనం, బాధ, అనుమానం, అహంకారం, పని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం, సింపుల్గా చెప్పాలి అంటే ఒక సైడ్ ఆఫ్ డార్క్ సైడ్లో ఉంటారు. నెంబర్ 2, రజోగుణం. ఇది పూర్తి చెడు కాదు, అలా అని పూర్తి మంచి అని చెప్పలేం. వీళ్ళు ఎలా అంటే ఒక గోల్ని రీచ్ అయ్యాక ఆ హ్యాపీనెస్ని అనుభవించాలి అనుకుంటారు. వీళ్ళకి కష్టపడే శక్తి, ధైర్యం ఇలాంటి మంచి లక్షణాలతో పాటు కోపం, చిరాకు, ఆందోళన ఇలాంటి చెడ్డ లక్షణాలు కూడా ఉంటాయి. అండ్ వీళ్ళకి మంచి చెడు బాగా తెలుసు. నెంబర్ 3, స్వస్థ గుణం. ఈ గుణంలో ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా, కరుణ, ఆనందంగా ఉంటారు. మెయిన్గా వీళ్ళకి ఫోకస్ చేయడం, సెన్స్ కంట్రోల్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. ఈ సనాతన్ ధర్మ గురించి ఒక నీతి వాక్యం ఉంది. అదేంటి అంటే धर्म की जय हो, अधर्म की नाश हो, प्राणियों में संभावना हो అండ్ విశ్వక కళ్యాణ్ హో అని ఉంది. సనాతన్ అంటే స్వచ్ఛమైనది అని అర్థం. సూర్యుడు అండ్ చంద్రుడు ఎంత శాశ్వతమో ఈ సనాతన్ ధర్మ కూడా అంతే శాశ్వతం అని చెప్తుంది. ఈ సనాతన్ ధర్మని యోగశాస్త్రం, ధర్మశాస్త్రం, మంత్రశాస్త్రం, తత్వశాస్త్రం ఇలా అనేక రకాల గ్రంథాలలో లిఖించి ఉంచారు. చెప్తూ పోతే ఇంకా చాలానే ఉంది. ఈ వీడియోకి జస్ట్ 100K లైక్స్ వస్తే ఇంకొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తా. డార్క్ సైడ్ ఆఫ్ మదర్ తెరిసా అండ్ నలంద యూనివర్సిటీని ఎవరు కూలగొట్టారు, ఎందుకు కూలగొట్టారు, ఈ 2 వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసా. నచ్చిన వాళ్ళు వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.